ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు పెరిగిన డిఏ వివరాలు. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్లో ఉద్యోగుల కరువు భత్యాన్ని డిఏ హైక్ ప్రభుత్వం పెంచినట్లు సమాచారం. అయితే ఈ నెలలో పెరిగిన జీతం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ వార్తతో షాక్ కు గురవుతారు. డిఏ పెంపుదల సెప్టెంబర్లో ప్రకటించబడదని, అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్నెస్ అలవెన్స్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నుంచి డిఏ అమలు చేయవచ్చని ప్రకటన వెలువడింది. అయితే ఇప్పుడు ఉద్యోగులు మరో నెల రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. మూలాల ప్రకారం ఈ నెలలో డిఏకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. దీనికోసం దీపావళి వరకు మనం ఆగాల్సిందే. పండగకు ముందే ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. 2020కి సంబంధించి డిఏ పెంపును పరిశీలిస్తే సెప్టెంబర్ 28న డిఏ రేట్లను 4% పెంచారు. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. గత సంవత్సరం గురించి మాట్లాడుకుంటే దసరా అక్టోబర్ 24న, దీపావళి నవంబర్ 12న వచ్చింది. ఈ సమయంలో కూడా ప్రభుత్వం దీపావళికి ముందే పెంపుదల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈసారి డిఏ పెంపును కూడా దీపావళికి ముందే ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ఇదే మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై న్యూస్.